తర్వాత మీ మీ లంచ్ ఎప్పుడు లంచ్ ఏంటి 1 to 3 మధ్యలో లంచ్ కావాలి. లంచ్ ఏంటి ఓన్లీ ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూసెస్ అట్లాంటివి మాత్రమే లంచ్లో ఉండాలి. దాని తర్వాత మళ్ళీ నైట్ ఎప్పుడు ఒక 5 o'clock ఎంటర్టైన్మెంట్ అనుకోండి. అంటే వాకింగ్ చేస్తారా, లేకపోతే ఏదైనా మ్యూజిక్ వింటారా, లేకపోతే షటిల్ ఆడతారా, అట్లాంటి లైట్ ఎక్సర్సైజులు, ఒక ఏదైనా చెస్ ఆడతారా, అంటే మనము చాలా హ్యాపీగా ఉండే మూమెంట్ని క్రియేట్ చేసుకోవాలి అక్కడ. తర్వాత డిన్నర్ టైం 7 to 9 ఈజ్ అవర్ డిన్నర్ టైం. 9 దాటిందంటే ఇంకా భోజనం చేయడానికి వీల్లేదు ఇంకా. వింటున్నారా? అందుకని ఇది పాటించండి, ఆరోగ్యంగానే ఉండండి. అందరం ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. అయితే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎన్ని గంటలకు చేయాలి? పొద్దున టిఫిన్ లేదు, మ్యాక్సిమం భోజనమే కావాలి. టిఫిన్లు నిన్న మొన్న వచ్చినాయి, 20 సంవత్సరాల కింద వచ్చినాయి. కానీ పొద్దున భోజనం చేస్తే, భోజనం ఎంత మంచిగా చేస్తే దాంట్లో నుంచి ఎనర్జీ అవుతుంది, దాంట్లో నుంచే మీకు మెడిసిన్ అవుతుంది. అర్థమైంది కదా? అందుకని పొద్దున ఇంపార్టెంట్. మధ్యాహ్నం మీరు ఎక్కువ హెవీ తిన్నారండి, పొద్దున 2 ఇడ్లీలు 1 దోశనో తిన్నారు, మధ్యాహ్నం బాగా హెవీ తిన్నారు, మధ్యాహ్నం స్టోర్ అవుతుంది. షుగర్కి, బీపీలకు కారణమే మధ్యాహ్నం తినడం. అందుకని పొద్దున్న తినాలి. ఎర్త్ టైం అంటాం దాన్ని, రాత్రికి ఫైర్ టైం అంటాం. ఓకే, 7 to 9 మధ్యలో ఆ ఫైర్ మన డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఎర్త్లో ఆల్రెడీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ ఉపయోగపడుతుంది అది. అంటే ఆ టైం ఖచ్చితంగా మీరు 2 పాటించాలి, ప్లస్ స్లీపింగ్ కూడా పాటించాలి. అయితే ఇప్పుడు చదువుకునే పిల్లలందరినీ చూస్తున్నాము, వాళ్ళందరూ లేట్ నైట్ దాకా చదువుకుంటున్నారు, పొద్దున మాత్రము 10-11 గంటలకు కానీ లేస్తలేరు. అది యాక్చువల్లీ అందరూ పేరెంట్స్ చెప్పే కాంప్లైంటే. యాక్చువల్లీ నేను వాళ్ళకు చదువుకునే వాళ్ళకి చెప్తున్నాను, మీరు నైట్ అంతా చదువుకున్నారు, పడుకున్నారు, మళ్ళీ పొద్దున్న లేచారు, చదివిన మొత్తం మర్చిపోయారు. అదే మీరు 11 to 3 మంచిగా పడుకోండి, 3 తర్వాత లేండి, క్వాలిటీ మెమరీ ఉంటుంది. అప్పుడు మీరు ఏమి చదివినా మంచిగా మెమరీ ఉంటుంది, బాగా గుర్తుంటుంది, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయొచ్చు.